వరంగల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ యాక్షన్ గజ్జెల రామ్ కిషన్ డిమాండ్ చేశారు. గురువారం వరంగల్లోని టీఎన్జేఎస్ కార్యాలయంలో వరంగల్ జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల ఉపాధ్యాయుల 4వ తరగతి కార్మిక పెన్షనర్ కాంట్రాక్టర్ జాయింట్ యాక్షన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పడ్డాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల రామకృష్ణ, జనరల్ సెక్రటరీ రామరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాయింట్ యాక్షన్ జాయింట్ కన్వీనర్గా పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పీడీఎఫ్ కుమార్, టీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్, డిటిఎఫ్ గోవిందరాజులు, ఎన్టీయు మధు లిమియా, టిటియు కృష్ణమూర్తి, డిప్యూటీ సెక్రటరీ గాజే వేణుగోపాల్, ఫణికుమార్ ని ఎన్నుకున్నారు. సందర్భంగా రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్ ఉపాధ్యక్షులు జగన్ రామ్ కిషన్ హాజరై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలలు గడిచిన ఉద్యోగులు సమస్య పరిష్కారం కాకపోవడంతో దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫణికుమార్, పి సదానందం, ఈగ వెంకటేశ్వర్లు, హేమానాయక్, గడ్డం రాజు, దుర్గారావు, షేకేసి, రాజేష్, సాంబయ్య, రవీందర్, విజయ్ కుమార్, సారయ్య తదితరులు పాల్గొన్నారు. మన యొక్క పార్టిసిపేషన్ కూడా బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇకనైనా రాసిగా మన సమస్యల సాధన ఏదైనా మాత్రం పనిచేస్తేనే సాధ్యపడతాయి. ఏది ఏమైనా సమస్య కోసం మనం కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. 2 మార్గాలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర. అది లాభీ మార్గాలు దయచేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే పోయిన పాలకు మన మధ్య గోడ కట్టిండ్లు. మరి ఆ గోడలు తెచ్చుకొని తిప్పి కొట్టాలంటే ఒకే ఒక ఏజెండా ఉద్యోగం యొక్క సమస్యలు. ఉంటే సుమారు 70 సభ్యులు సన్మాని గతంలో మొదటి అసెంబ్లీలో కూడా అప్పుడు అసెంబ్లీ లోపల ఉద్యోగుల అధిపతులు కావచ్చు, పేరు కావచ్చు, పేరు కావచ్చు, ఆఖరి మా సంఘాన్ని తీసుకోవాలంటే అందరం కూడా కష్టపడాలా. ఒకే ఒక సాధన నదిలో సాగరంగా అందరూ ఉద్యమాలకి ప్రతి సూచన చేసినటువంటి అంటే ఈరోజు జేఏసీలో భాగస్వామ్యమైనటువంటి రేపు జేఏసీ ఇచ్చే పిలుపులో భాగంగా పోరాట కార్యక్రమాలను ఇచ్చినట్టయితే మేమందరం కలెక్టరేట్లోనే ఉంటాం. మిగతా ఉన్న 6 యూనిట్లు మిగతా తాలూకా యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు గారు ఈరోజు 17/4/2025 రోజున కేంద్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సూచనల మేరకు వరంగల్ జిల్లా జేఏసీ సమావేశాన్ని మన అలంకార టీఎన్జీఓస్ భవన్ లోపల సాయంత్రం 5:30 గంటలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం కేంద్ర సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా దాదాపుగా 40 సంఘాలకు పైన ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలను కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలలు గడిచిన తర్వాత కూడా మేము ఇచ్చిన 57 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ లేకుండా ఉన్న వాటిని కూడా పరిష్కరించలేదు, ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న వాటిని కూడా పరిష్కరించకుండా మొత్తం ఉద్యోగులు చాలా తీవ్ర వ్యతిరేకతలు ఉన్నాయి. మరొక డిస్పరేట్ మూడ్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క సంఘం యొక్క వారి యొక్క ప్రతినిధులు పాల్గొని మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి సంఘాలను అందరు ఉద్యోగులను కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మా ఉద్యోగుల డిమాండ్ల పరిష్కార సాధనే మా ప్రధాన ఎజెండా, మా ఉద్యోగుల సంక్షేమమే మా యొక్క జేఏసీ లక్ష్యం అని చెప్పి మేము తెలియజేసుకుంటాము. నా పేరు గజ్జెల రామ్ కిషన్, జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడిని, వరంగల్ జిల్లా. జేఏసీ బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర జేఏసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు సమావేశమై మరి వరంగల్ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇందులో భాగస్వామ్యం ఉన్న అన్ని సంఘాల ప్రతినిధులు
కూడా హాజరు కావడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో మన అందరికీ కూడా ప్రాతినిధ్యం జరిగింది. మరి ముఖ్యంగా PNGO వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మరి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా, మరి DGO వరంగల్ జిల్లా కార్యదర్శి కన్వీనర్గా, మరి DGO అధ్యక్షుడు గౌరవనీయులు రామరెడ్డి గారు కన్వీనర్గా, మరి PRTU నుంచి